హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రీ వెడ్డింగ్ షూట్ చెన్నైలో అయితే ప్లాన్ చేసుకున్నాం. అక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మనకి చాలా బాగుంది. ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. తమిళ ప్రజలు ఈ ప్లేస్ని పాండి అని ప్రేమగా పిలుచుకుంటారు. మనం ఈరోజు ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడైతే ప్లాన్ చేసుకున్నాం. చెన్నై అనగా మనకి బడ్జెట్తో కూడిన విషయం కాబట్టి మార్నింగే మనం పల్లెవేలుకి ఎక్కేసి విజయవాడ అయితే చేరుకుంటున్నాం. విజయవాడ నుంచి నేరుగా మనకి చెన్నైకి ప్రతి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ప్రతి గంటకి కూడా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం అయితే ఈరోజు నైటు రాజమండ్రి నుంచి మనం చెన్నైకి అయితే చేరుకోబోతున్నాం. చెన్నై మార్నింగ్ 4:30 కల్లా చేరుకుని అక్కడి నుంచి మనం క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా 150 కిలోమీటర్లు ప్రయాణం సాగించి మనం వెళ్ళేదారిలో అయితే చాలా షూట్లు అయితే తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ట్రీబో రెస్టారెంట్ అని ఒక హౌస్ ఉంటుంది, అక్కడైతే రూమ్ తీసుకుని నైట్ అయితే స్టే చేసి మార్నింగ్ అయితే మేము షూట్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. మార్నింగ్ ఈ బీచ్ దగ్గరికి వచ్చి మేము షూట్ అయితే ప్లాన్ చేయాలి. మనకి స్ట్రీట్ మెయిన్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి సన్సెట్ ఎలా వస్తుందని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా ఎంత స్ట్రీటు ఫోటోగ్రఫీ చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడికి చాలామంది ఫారెన్స్ కూడా వచ్చి ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. మేమైతే ఈరోజు ఇక్కడ ప్లాన్ అయితే చేసాం, కానీ చాలామంది జనం ఇక్కడ రద్దీగా ఉన్నారు. ఎక్కడ చూసినా మనకి ఎక్కడో రేర్గా ఒక్కొక్క చోట అయితే మనకి ఖాళీగా అయితే కనిపిస్తుంది. మొత్తం స్ట్రీట్ అంతా కూడా మనకి ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు, ఎవ్వరూ ఏమనుకోరు. కావాలంటే మనం లోపల రెస్టారెంట్లు కూడా ఇంటీరియర్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ఈ స్ట్రీట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక తక్కువలో తక్కువ మనం ప్రతి స్ట్రీటు కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి. ఎందుకంటే హ్యాపీ స్ట్రీట్ అంటే ఒకటే ఏరియా కాదు, ఇంచుమించు మన కంబాల చెరువు కానించి అలా ఇంచుమించు ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా మనకి స్ట్రీట్ అయితే ఉంటాయి అనమాట. ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా ఈ టైప్లోనే ఉంటాయి అనమాట. చాలామంది అయితే ఇక్కడ ఆగిపోతుంటారు అనమాట. ప్రతి ఒక్కరూ ఇలా సెల్ఫీలు తీసుకోవడం అండ్ ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకుంటాం. ఇలా రెగ్యులర్గా ఇంకా రెస్టారెంట్కి ఆపోజిట్లో ప్రతి ఒక్కరూ కూడా మనం లోపల కావాలన్నా లోపల కూడా అయితే మనం తీసుకోవచ్చు. ప్రతి విల్లా, ప్రతి రెస్టారెంట్, ప్రతి ఇంటీరియర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనం రెస్టారెంట్లో షూట్ తీసుకోవాలంటే అక్కడ జస్ట్ ఒక ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ప్రతి స్ట్రీటు కూడా మనకు ఒక థీమ్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫోటోషూట్కి మనం మామూలుగా అయితే లోకల్లో అయితే మనం పే చేయాలి. ఇక్కడైతే మొత్తం ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక ఫారెన్ని మనం దగ్గరలో చూసినట్టే ఆ ఫీల్ అయితే వస్తుంది. మాకైతే చాలా నచ్చింది. దగ్గరగా మేమైతే ఒక 80 థీమ్స్ వరకు అయితే కవర్ చేసుకున్నాం. ప్రతి హౌసు మనకి ఒక ఇంటీరియర్ డిజైన్ అండ్ అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. మీరు కూడా ప్రీ వెడ్డింగ్ షూటు ఎవరైనా కుదిరిన వాళ్ళు చెన్నై, పాండిచ్చేరి వెళ్ళిన వాళ్ళు ఈ లొకేషన్కి అయితే చేరుకోండి. ఇక్కడైతే షూట్ అయితే ఫ్రీగా మనం తీసుకోవచ్చు, కానీ కొంచెం బడ్జెట్తో వ్యవహారం కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. చూస్తుంది కదా, ప్రతి స్ట్రీటు ఫుల్ బిజీగానే ఉంటుంది. మనకైతే ఈవినింగ్ టైం అయితే అసలు ఈ రోడ్ అయితే ఖాళీ ఉండదు. మీరు కనుక కుదిరితే ఇక్కడ ఈవినింగ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ పెట్టుకోవడం చాలా అయితే బెస్ట్. ఎందుకంటే లైటింగ్ మాత్రం అద్భుతంగా వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే మనం కార్ వెహికల్ అయితే వస్తే చాలా అయితే ఇబ్బంది పడాలి. ఇక్కడ వెహికల్స్ ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే లోపలికైతే మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు. కానీ కార్ పార్కింగ్ మాత్రం అయితే ఎక్కడ ఉండదు. జస్ట్ ఒక చోట అయితే పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. మొత్తం అంతా స్ట్రీట్ అంతా మనం నడిచే తిరగాలి. లేదంటే బైక్స్ కూడా ఇక్కడ రెంట్కి అయితే ఇస్తూ ఉంటారు. అండ్ సైకిళ్ళు కూడా ఇస్తుంటారు అట. ఫారెన్స్ అయితే చాలామంది అయితే ఇక్కడ సైకిల్ తీసుకుని మొత్తం స్ట్రీట్ అంతా తిరుగుతారు. లోకల్లో చాలామంది సైకిల్ తక్కువ వాళ్ళు ఏంటంటే బైక్స్ తీసుకుని
మొత్తం అంతా వే చెక్ చేస్తారనమాట.